ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సంగారెడ్డి 33 వార్డులో శివాజీ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని మహారాజా గణపతి ప్రత్యేక పూజలు చేసిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి. పూజా కార్యక్రమంలో 33 వార్డు మాజీ కౌన్సిలర్ నవత్ నాగరాజ్, వెంకటేశం, ఆంజనేయులు, అశోక్, కేశ్యనాయక్, యాదగౌడ్, భానుప్రకాష్, మహేశ్వర్, రఘు, రవీందర్, మాన్నయ్య గౌడ్, రాజు, రవి, ప్రవీణ్, పెంటయ్య, మురళీకృష్ణ, అశోక్, సోను, గోపాలకృష్ణ, బల్రాజ్, శ్రీనివాస్ రెడ్డి, మల్లేశం, సంజీవరెడ్డి, ఆదిరాజ్, సంగమేశ్వర్, అంజయ్య, కిషన్, గౌడ్ శేఖర్, రమేష్, ఈశ్వర్, నవీన్, కరుణాకర్, యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్, శివాజీ యూత్ సభ్యులు మహిళలు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాద కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. నాగరాజ ఇక్కడ చూడు అన్న ఓకే ఇక్కడ చూడు అన్న ఇక్కడ जाए दीदो राइट बराबर सेट अच्छा ना जरा बाबा नहीं तो फिर बाद में पुराना आदमी अच्छा निकालना बाबा हां मल्ला लोताड़ करते रागो अलगताड़ मल्ला అయినా ఇక్కడ చూడు अरे నువ్వు గట్ల పోతే ఎట్లనే మాది పిల్లలు గట్టిగా అందరూ ఇటు ఇటు అన్న మళ్ళా తప్పదు కొట్టాము. ఇది ఎప్పుడు ఇట్లా అంటారు, నా దీనికి వస్తే తెలుస్తుంది గంజెట్లు. హలో హలో హలో
ఎక్కడికి పోతుంది. ఈరోజు 33వ వార్డులో శివాజీ అసోసియేషన్ వినాయకుడి పూజ చేయడం జరిగింది. మరి ఎప్పుడు ఏ విధంగా జరగాలో అదే ఇంకా పెద్ద ఎత్తునే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడున్న నాయకులకి అమ్మలక్కలందరూ కూడా వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మనం చేసే ప్రతి పనిలో కూడా మంచి జరిగే విధంగా ఆ శక్తిని ఇవ్వాలి ఆ భగవంతుడని కోరుకుంటూ, మరి ముఖ్యంగా వినాయకుడు ఏ పని చేసినా ముందు మొదలు పెడతాం, అన్నీ మంచి జరిగి మనకు లాభాలు వచ్చే విధంగానే ముందుకు తీసుకెళ్ళాలి ఆ భగవంతుడని కోరుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలు ఇలా చేయడం సంగారెడ్డిలో మరి 33 నంబర్ మాత్రం మరి చాలా ఫేమస్. ఒక యూనిటీ ఉంటుంది. ఈ ఒక్క పండగని కాదు, ఏది చేసినా కాలనీవాసులు మరి మంచి కలయికతో ఆత్మాభిమానంతో ప్రేమలతోని ముందుకు వెళ్తారు. కాబట్టి మరి సంగారెడ్డి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఇలాంటి కలయిక ఇలాంటి అనుబంధాన్ని అందరూ పంచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దాటిగా అందరూ ఉండి ఒకే మాట మీద ఉండి అన్ని పనులు చేసుకుంటారు, వాళ్ళకి సులభంగా అవుతున్నాయి. ఇంత పెద్ద వార్డ్ అయినా కానీ మరి ఆ దేవుని దయతో చక్కగా వాళ్ళు నెరవేర్చుకోగలుగుతున్నారు. మరి మనమందరం కూడా బాగుండాలి. మరొకసారి ఆ వినాయకుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు సంగారెడ్డి పట్టణంలోని 33 వార్డులో గల వసంతనగర్ కాలనీలో టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వినాయకునికి పూజ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో పంచుకున్నటువంటి కాలనీ యూత్ సభ్యులు మరియు కాలనీ పెద్దలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనం గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఇది 5వ సంవత్సరము. ప్రతి సంవత్సరము ఈ నవరాత్రుల్లో మహా అన్న ప్రసాదాన్ని మన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు నిర్మలక్క గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వినాయకుని మండపంలో సాయంత్రం 7:30 నుంచి అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. సో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వార్డు ప్రజలు పాల్గొంటున్నారు. అదేవిధంగా 33 వార్డు అభివృద్ధి పదంలో నడుస్తుంది. దానికి తోడ్పాటు అందిస్తున్నటువంటి మా అమ్మ నిర్మలమ్మ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముందు అదేవిధంగా వారి యొక్క ఆశీస్సులు మా కాలనీ మీద ఉండి అంచెలంచెలుగా కాలనీని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా అమ్మగారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇక్కడ వినాయకుని యొక్క నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం అమ్మరాన్ని అంటే విధంగా చేస్తున్నారు. వాళ్ళు ముందుకు నడిపించడం వల్లనే నేను కూడా వాళ్ళ తోడ్పాటు అందిస్తూ వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ ఆశీర్వాదం ఎప్పుడు వాళ్ళు ఇదే విధంగా మా కుటుంబ సభ్యులపైన నాపైన ఉంచాలని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మా యొక్క శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఇక్కడికి ఇచ్చేసిన భక్తులందరూ ఆ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ఇచ్చేసినటువంటి మహా అన్నప్రసాదాన్ని స్వీకరించి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని చెప్పి కోరుకుంటూ, ఇలాంటి ఒక మంచి వార్డులో నన్ను ఎన్నుకొని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ యొక్క ఆదర అభిమానాలు ఇదే విధంగా నా పైన ఉంచి ముందు తీసుకెళ్ళి ఒక సంగారెడ్డి పట్టణంలో 33వ వార్డును ఒక మంచి ఆదర్శవంతమైన కాలనీగా ఏర్పాటు చేసి నాకు తోడ్పాటు అందిస్తున్నటువంటి పెద్దలందరికీ మరియు మా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి మరియు మా మాతృమూర్తి అయినటువంటి నిర్మలా జగ్గారెడ్డి గారికి మరియు దోపాజీ ఆనంద కిషన్ గారికి మరియు జార్జి గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి మా కమలాకరణ బృందానికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు తోడ్పాటు అందించినటువంటి నా మిత్ర బృందం, పెద్దలు, కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, నన్ను ఆదరిస్తున్న అన్న తమ్ములందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.